హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటైన విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. డ్వాక్రా మహిళలకు సంబంధించి త్వరలో 2 కొత్త పథకాలు అనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. ఆ 2 కొత్త పథకాలు ఏంటి? ఆ పథకాల ద్వారా డ్వాక్రా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది? కొత్త పథకాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరలో పావలా వడ్డీ రుణాలతో 2 కొత్త పథకాలనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. ఒకసారి కనుక ఆ పథకాలు కనుక చూసుకున్నట్లయితే, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం మరియు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం, ఈ 2 పథకాలను డ్వాక్రా మహిళల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ 2 పథకాల ద్వారా డ్వాక్రా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు సంబంధించి వారి యొక్క పిల్లల చదువుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది ఉపయోగపడుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, గరిష్టంగా 2 పిల్లలకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది వర్తిస్తుంది అంటే సమాచారం. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణ సాయం అనేది పొందవచ్చు అంటే సమాచారం అండి. సో ఓకేనా, పాఠశాల మరియు కళాశాల ఫీజుల కోసం, అదేవిధంగా బుక్స్, యూనిఫామ్ కొనుగోలు కోసం ఈ యొక్క రుణం అనేది ఉపయోగపడుతుంది అనేది సమాచారం అండి. సో ఓకేనా, పావలా వడ్డీతో ప్రభుత్వం అయితే ఈ రుణాలనేవి మంజూరు చేయడం జరుగుతుంది అంటే సమాచారం. సో ఓకేనా, మీరు తీసుకున్న అమౌంట్, సో మీరు ఎంతైతే రుణం తీసుకొని ఉంటారో ఆ రుణాన్ని మీరు పావలా వడ్డీతో గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, అడ్మిషన్ లెటర్, ఫీజు రసీదులు సమర్పణ చేసి మీరు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీరు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో సభ్యురాలి బ్యాంక్ ఖాతాల్లో నగదు అనేది జమ కావడం జరుగుతుంది అంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళల్లో భాగంగా వారి యొక్క పిల్లల చదువుల కోసం ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా త్వరలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ పథకం ద్వారా ఎటువంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, డ్వాక్రా మహిళలకు సంబంధించి వారి యొక్క ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ఈ యొక్క పథకం అనేది ఉపయోగపడుతుంది అంటే సమాచారం అండి. ఈ పథకం ద్వారా గరిష్టంగా 5 లక్షల నుంచి 8 లక్షల వరకు రుణ సాయం అనేది పొందవచ్చు అంటే సమాచారం. సో ఓకేనా, మీరు తీసుకున్న రుణం అనేది పావలా వడ్డీతో రావడం జరుగుతుందంటే సమాచారం అండి. 48 వాయిదాల్లో పావలా వడ్డీతో మీరు తీసుకున్న రుణం అనేది చెల్లించాల్సి ఉంటుందంటే సమాచారం. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే లగ్న పత్రిక, పెళ్లి ఖర్చు పత్రాలు, అదేవిధంగా వివాహ వివరాలను తీసుకెళ్లి మీరు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం, అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సంక్రాంతి తర్వాత ఈ యొక్క 2 పథకాలను డ్వాక్రా మహిళలకు అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వారి యొక్క పిల్లల చదువు కోసం ఈ యొక్క పథకం అనేది ఉపయోగపడుతుంది అంటే సమాచారం. అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ఉపయోగించుకోవచ్చు అంటే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా 2 పథకాలు అనేవి త్వరలో అమలు కాబోతున్నట్లయితే సమాచారం. ఈ 2 పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 2000 కోట్లు కేటాయించి ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ 2000 కోట్లతో ఈ 2 పథకాలు అనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. సభ్యురాలు ప్రమాదంలో మరణిస్తే తీసుకున్న రుణం మాఫీ అవుతుందని కూడా సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం, అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం త్వరలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, సో ఇదేనండి మహిళలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. అయితే వచ్చిన అప్డేట్ని 1 బై 1 అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎన్ వర్క్ చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.